చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. బోత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ, ప్రసాదరాజు, కారుమూరి నాగేశ్వరరావు. బోత్స సత్యనారాయణ ఎన్నికలకు ముందు ఉపాధ్యాయుల బదిలీల సందర్భంగా ఒక్కొక్క ఉపాధ్యాయుడి దగ్గర 5 లక్షలు తీసుకుంటే ఆ ఉపాధ్యాయులు ఎన్నికల తర్వాత ఎంత రచ్చ చేశారో చూసాం. రెండోది కొట్టు సత్యనారాయణ అందిన కాడికి మింగేశాడు. గుడి లేదు, గోపురం లేదు, ఎక్కడ జరిగితే అక్కడ మింగేశాడు. కారుమూరి నాగేశ్వరరావు టీడీఆర్ బాండ్ల పేరిట ఎంత తినేశాడో తెలియదు. విచారణ జరుగుతోంది, త్వరలో బయటపడతాయి. ఇక రకరకాలుగా వీళ్ళు పని పాట లేక జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో కూర్చుని ఒక పిలిపిచ్చాడు, రీకాల్ బ్యాక్ బాబు అని. ఆ కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్ళి చేయమన్నాడు జగన్ రెడ్డి. ఇంటింటికి వెళ్ళి అడిగే దమ్ము లేక, ధైర్యం లేక మారుమూల ప్రాంతాల్లో మీటింగ్లు పెట్టుకుని మమా అనిపిస్తున్నారు, మైకుల ముందు గప్పాలు కొడుతున్నారు. బోత్స సత్యనారాయణ మాట్లాడుతూ సూపర్ 6 హామీలు చేయని బాబు పవన్ కళ్యాణ్ గ్రామాల్లోకి రండి, మీ సంగతి ప్రజలు చూస్తారంటున్నాడు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బోత్స సత్యనారాయణ అలా సిగ్గు లేకుండా దిగజారిపోయి మాట్లాడటం చాలా వింతగా ఉంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ తదితర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు, టీడీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరు, కూటమికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ 3 రోజుల నుంచి ప్రతి గ్రామంలో తిరుగుతున్నారు. మీ జగన్మోహన్ రెడ్డి పారిపోయి యలంక ప్యాలెస్లో దాక్కున్నాడు. మీరేమో ప్రజలకు వెళ్తే ఎక్కడ కొడతారన్న భయంతో చాటుమాటు వ్యవహారాలు చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ చిన్న ఫంక్షన్ హాల్స్లో 10 మంది పేటీఎం గాళ్ళని పోగేసి కబుర్లు చెప్తున్నారు. అసలు మీరు చేసిందేంటి, చేయలేనిదేంటి, చేయిందేంటి, కూటమి ప్రభుత్వం వచ్చినాక అమలు చేసిన సంక్షేమ పథకాలేంటి, చేసిన అభివృద్ధి ఏంటి, వివరంగా విశ్లేషించడానికి మనతో పాటు రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి మీ బండారాన్ని, మీ పార్టీ నేతృత్వాన్ని బయటపెట్టే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బోత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకుడు దిగజారిపోయి ఎలా మాట్లాడాడో ప్రెస్ మీట్ చూసాం, ఆ వక్రాక్షలు రాసిన ఆర్టికల్ చూసాం. మీరు దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు, ఎలా చూస్తారు? కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వాతావరణ కేంద్రం వాళ్ళు తెలియజేసిన అంశం ఏంటంటే, రాష్ట్రంలో వేడి గాల్పులు బాగా వేస్తాయి ఈ వీక్ అంతా అని చెప్పారు. ఎందుకు అంటే, ప్రభుత్వం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు ఒక పిలుపుతోటి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు సాధించిన విజయాలు తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంటే, దానికి సేమ్ పీరియడ్ సేమ్ టైంలో జగన్ రెడ్డి గారు రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో అన్నాడు. ఇప్పుడు ఇద్దరు 2 వర్గాల వాళ్ళు ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఎవరు మేనిఫెస్టోని రీకాల్ చేస్తారు? ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నంబర్ 1. నంబర్ 2, ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఇప్పటివరకు సంవత్సర కాలంలో తల్లికి వందనం ఇవ్వలేదు అని మొన్నటిదాకా గోల చేశారు. తల్లికి వందనం ఇచ్చేశారు. ఆ ప్రతి తల్లి ఆంధ్ర రాష్ట్రంలో సంతోషాన్ని, హర్షాద్వేగాల్ని వ్యక్తం చేస్తున్న సందర్భం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు అందుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇదే అమ్మ ఒడి స్కీమ్తో జగన్ రెడ్డి గారు ఒక బిడ్డకే ఇచ్చేసి, అంటే ఒక పిల్లవాడు బడికి వెళ్తే ఇంకో పిల్లవాడు కూలికి వెళ్ళాలా అర్థం కాని తల్లి, అదే ఆయన ప్రామిస్ ఫెయిల్ అయ్యారు. సరే, ఇప్పుడు సూపర్ 6లో ఎన్డీఏ ప్రభుత్వం వారు చెప్పిన అన్ని హామీల్ని సంవత్సరంలోపు ఇంప్లిమెంట్ చేయటం అనేది గొప్ప విషయం. మరీ ముఖ్యంగా చెప్పవలసి వస్తే, తల్లికి వందనం కార్యక్రమంలో 10,000 కోట్లు రిలీజ్ చేయటం అనేది చాలా పెద్ద వెల్ఫేర్ స్కీమ్. అంత పెద్ద అమౌంట్ రిలీజ్ చేయటం అనేది ఒకేసారి. ఇప్పుడు జగన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమంలో 42 లక్షల మంది తల్లులకు లబ్ధి చేశారు 5,000 కోట్లు. మరి సేమ్ తల్లికి వందనం పేరుతోటి ఎన్డీఏ ప్రభుత్వం వారు 70 లక్షల మందికి పైగా, 67 లక్షల 30 పైగా తల్లికి వందనం అందజేశారు. ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది 10,000, అంటే డబల్ చేశారు. ఇది హర్షించాల్సిన విషయం. ఇంకొకటి, మన మహిళలకి ఫ్రీగా బస్సులు ఆల్రెడీ 15 ఆగస్టు నుంచి అనౌన్స్ చేశారు. మరి అన్నదాత సుఖీభావ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. 3 గ్యాస్ సిలిండర్స్ అయిపోయినాయి. ఇంకా మిగిలింది ఏముంది? నిరుద్యోగ భృతి కూడా విధి విధానాలు ఫ్రేమ్ చేస్తున్నారు. ఎట్లాగైతే ఇప్పుడు నిరుద్యోగ భృతి ద్వారా ఇప్పటివరకు పెట్టుబడుల ద్వారా వచ్చిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడినాయి కాబట్టి 8 లక్షల కోట్లు పైగా పెట్టుబడులు, 5 లక్షల మంది పైగా ఉద్యోగాలు ఇప్పటికే వచ్చేసినాయి. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గింది. అది డేటా చెప్తా ఉంది. జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 7.2% గవర్నమెంట్ రిలీజ్ చేసిన నివేదికలు. ఎన్డీఏ ప్రభుత్వం 1 సంవత్సర కాలంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 5.8%కి వచ్చింది. అంటే తగ్గింది అన్ఎంప్లాయ్మెంట్ రేటు. అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడినాయి. ఇక సూపర్ 6లో అన్ని హామీలు సక్సెస్ఫుల్గా వెళ్తూ నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఏదైతే ప్రామిస్ చేశారో అది కూడా విధి విధానాలు రూపొందిస్తున్న సందర్భం. ప్రామిస్ చేయని అంశాలు కూడా, అన్న క్యాంటీన్లు కానీ రకరకాల అంశాలు అన్నింటినీ ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే, ఇప్పుడు జగన్ రెడ్డి గారు రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో అంటున్నారు. అదే ప్రజలు ఇంటికి వెళ్ళినప్పుడు రీకాలింగ్ ఆఫ్ జగన్ రెడ్డిస్ మేనిఫెస్టో అంటే ఏంటి పరిస్థితి? అంటే నా ఉద్దేశం ఏంటంటే,
జగన్ రెడ్డి గారు ఎలక్షన్కి ముందు మద్యపాన నిషేధం చేస్తాను, మద్యం ఉండదు ఆంధ్రప్రదేశ్లో అన్నాడు. ఎలక్షన్ ముందు మద్యపాన నిషేధం చేయకపోగా లిక్కర్ పెద్ద స్కాము, భారతదేశంలోనే పెద్ద స్కాము, అంత లిక్కర్ స్కామ్కి పాల్పడ్డారు. ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. ఒక పక్క స్కామ్ చేశాడండి, మళ్ళీ రెండో పక్క ఆ ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పు తెచ్చేసాడు. అది ఇంకొక అంశం. ఇందులో మూడో అంశం కూడా ఉంది మానవతా కోణంలో. 1,32,000 మనుషులు ఈ పిచ్చి మందు తాగి అనారోగ్య పాలయ్యారు, 32,000 మంది చనిపోయారు, డిసీజ్ పాలయ్యారు, 32,000 మంది చనిపోయారు. ఇవన్నీ అడిషనల్. అంటే మద్యపాన నిషేధం ఏమైంది, అది లేకపోగా ఇన్ని ఇబ్బందులు వచ్చినాయి ప్రజలకి. ఇంకొకటి, మరి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదానే సంజీవిని, అది లేకపోతే ఇక గత్యంతరం లేదు, నన్ను గెలిపించండి, ప్రత్యేక హోదా కేంద్రం మెడలు వంచి తీసుకొస్తా అన్నాడు. ఎవరు మెడలు ఎవరు ఉంచారు? ఆయన ఉంచేసాడు అడ్డంగా. మరి ఆ ప్రామిస్ ఏమైంది? రీకాలింగ్ ఆఫ్ జగన్స్ మేనిఫెస్టో అంటే ఏంటి పరిస్థితి? మరి మెగా డిఎస్సీ అని దగా చేశాడు కదా. ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా 16,347 వేకెన్సీస్కి డిఎస్సీ రిలీజ్ చేశారు. ఇంకొకటి, జగన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? ప్రభుత్వంలో 2.30 lakhs ఎంప్లాయీస్ వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి, అవి మొత్తం ఫిల్ చేస్తాను నేను వస్తా అన్నాడు. ఎన్ని గవర్నమెంట్ జాబ్స్ ఫిల్ చేశారు? ఒకటి చేయలేదు కదా. అంటే నోటిఫికేషన్ ఇవ్వలేదు, అది వేరే విషయం. కాంట్రాక్ట్ లేబర్స్ అందరినీ రెగ్యులరైజ్ చేస్తా అన్నాడు, ఏ ఒక్కరిని రెగ్యులరైజ్ చేయలేదు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తా అన్నాడు, ఎక్కడ విద్యుత్ ఛార్జీలు తగ్గించాడు? తగ్గించలేదు కదా. సిపిఎస్ రద్దు చేస్తా వచ్చిన వారం రోజులు అన్నాడు, వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అన్నాడు. ఏమైంది? 5 సంవత్సరాలు సిపిఎస్ రద్దు లేదు, ఏం లేదు కదా. నోరెత్తే కొల్లబొడిచాడు ఒక్కొక్కడిని. అంతే కదా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాను అన్నాడు, ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇవ్వలేదు. వాషింగ్టన్ డీసీ లాంటి రాజధానిని ఆంధ్రప్రదేశ్కు నిర్మిస్తా అన్నాడు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆట ఆడి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అని ఈరోజు తల దించుకునే పరిస్థితి 5 సంవత్సరాల్లో తీసుకొచ్చిన మాట మనం చూసాం. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తా అన్నాడు, ఎవరికి ఫ్రీ కరెంట్ ఇవ్వలేదు. కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ కాలేదు. ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి టోపీ పెట్టుకొని వైఎస్ఆర్ దుల్హన్ స్కీమ్ కింద పెళ్ళి అయితే ₹1,00,000 ఇస్తాను గవర్నమెంట్ తరఫున అన్నాడు, ఏ వర్కర్కి ఇచ్చిన సందర్భం లేదు. రైతులకి ఫ్రీగా బోరేస్తా అన్నాడు, ఎవరికి వేయలేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఆంధ్ర రాష్ట్రంలో చెరుకు రైతులు కానీ మామిడి రైతులకు కానీ కొంత ధర విషయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దాని గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని ఆయన ప్రామిస్ చేశాడు ఎలక్షన్ ముందు. మరి ఏమైంది? ఆ ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్లతో ఎందుకు ఏర్పాటు చేయలేకపోయాడు? మండలానికి ఒక వృద్ధాశ్రమం కల్పిస్తాను, గవర్నమెంట్ ద్వారా అన్ని ఫెసిలిటీ ఇస్తా అన్నాడు. ఎక్కడ ఒక్కటి కూడా పొరపాటున రాలేదు కదా. పోలవరం నిర్వాసితులకి 19 lakhs ఇస్తాను. వృద్ధాశ్రమం కల్పించలేదు కానీ తల్లిని మాత్రం ఇంట్లోంచి బయటికి గంటేశాడు. ఓహో, అంటే దానికి ఉల్టా చేశాడు. ఉల్టా ఆయన చెప్పేది ఉల్టా చేస్తాడనే కదా అనుకునేది. ఓకే, అందుకే 11 సీట్లు ఇచ్చారంటారు. పోలవరం అసలు పూర్తిగా అడుగంటిపోయింది, డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది, అది వేరే విషయం. పోలవరం నిర్వాసితులకి 19 లక్షలు ఇస్తా అన్నాడు R&R ప్యాకేజీ కింద. 5 సంవత్సరాల కాలంలో పోలవరం నిర్వాసితులను ఒక్కడిని పట్టించుకున్నారా? ఎందుకు పేమెంట్ ఇవ్వలేదు? ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2వ నెలలో గమనిస్తే పోలవరం వెళ్ళాడు ఒకసారి, ఆ బాధితులు అడిగితే మనం డబ్బులు ముద్రిస్తున్నాం, డబ్బులు ముద్రించేది కేంద్ర ప్రభుత్వం, మనం కాదన్నాడు. మరి ఎలక్షన్ ప్రామిస్ 19 లక్షలని ఇచ్చారు, చెప్పారు. మరి ఎందుకు చేయలేదు? ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 4 రోజుల కాలంలో పోలవరం R&R ప్యాకేజీ కింద అమౌంట్ రిలీజ్ చేశారు కదా, మనం చూసాం. మరి నా ఎస్సీలు నా బీసీలు అని ఎప్పుడు చెబుతూనే ఉంటాడు పాపం. బీసీలకి 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తా అన్నాడు. ఎక్కడ కార్పొరేషన్లు ఎన్ని ఏర్పాటు చేశారు బీసీలకి? పేపర్ మీద చేశాడు కదా, పేపర్ మీద చేశాడు. పేపర్ కార్పొరేషన్లు అంటే పేపర్ కంపెనీస్ పెట్టి లిక్కర్ స్కామ్లు ఎట్లయితే జరిగిందో అలవాటు ప్రకారం అలా చేశాడు. మరి ఇన్ని రకాల ఎలక్షన్ ప్రామిసెస్ ఫెయిల్ అయిన జగన్ రెడ్డి గారి పార్టీ రీకాలింగ్ ఆఫ్ జగన్ రెడ్డిస్ మేనిఫెస్టో అని ప్రజలు ఆలోచిస్తే, ఇప్పుడు మీరు చెప్పిన బొత్స సత్యనారాయణ గారు ప్రజల్లోకి వెళ్ళవలసి గడపకి వెళ్ళవలసిన వీళ్ళు మీరు అన్నట్టుగా ఒక సమావేశం ఫంక్షన్ హాల్లో 10 మందితో పెట్టడం ఎంతవరకు కరెక్టు? ఒకటి. రెండోది, జగన్ రెడ్డి గారు పిలిపిచ్చారు గతంలో వెన్నుపోటని, ఆయన బెంగళూరు ప్యాలెస్ వెళ్ళిపోయాడు. రైతులు యువత పోరుబాట అన్నారు, ఆయన బెంగళూరు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రజల్లోకి మీరు వెళ్ళండి అన్నాడు, ఆయన బెంగళూరు వెళ్ళాడో ఇంటికి పులివెందులు వెళ్ళాడో మనకు తెలియదు. సో ఈ విధమైన వాస్తవ పరిస్థితి పబ్లిక్లో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన ఒక నేత అవంతి శ్రీనివాస్ గతంలో ఒక మాట అన్నాడు, మా నాయకుడికి తెలియదేదండి, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు, ఇప్పుడు అన్నీ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు, ఇది రైట్ టైం కాదన్నాడు ఆయన గతంలో పిలిపించినప్పుడు. వాళ్ళ మనుషులే ఆ విధంగా ఉన్నప్పుడు, ప్రజలు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఎన్డీఏ మీద ఉన్నప్పుడు, ఈ టైంలో వీళ్ళు ఇంటింటికి వెళ్ళి గడప వెళ్ళి మేనిఫెస్టో రీకాలింగ్ అంటే అది జగన్కి రివర్స్ గేరు, రివర్స్ బాణం. ఎట్లయితే చెల్లి
అన్న వదిలిన బాణం రివర్స్ అయిందో ఇప్పుడు ఈ పథకాల విషయంలో కూడా పబ్లిక్ నుంచి వ్యతిరేకత వ్యక్తం అవడం స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే లక్షల కోట్లు దిగమింగేశాడు కాబట్టి ఎల్టాకి భయపడి ప్రజల్లోకి వెళ్ళలేక పారిపోతున్నాడు ఆయన. అలాగే బోత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ, లేకపోతే కారుమూరి నాగేశ్వరరావు, లేకపోతే అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్తే వాళ్ళ దోపిడీని ఎక్కడ నిలదీస్తారనే భయంతో ఇలా చాటుమాటు వ్యవహారాలు చేస్తూ ఆ వక్రాక్ష మైక్ ముందు కూర్చుని కబుర్లు చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు మీరు ప్రస్తావించిన 4-5 తప్ప వేరే వాళ్ళు వేరే పార్టీల వైపు డోర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయా అని ఎదురు చూస్తున్న బ్యాచ్ ఒకటి ఉంది. బోత్స సత్యనారాయణ కూడా ట్రై చేశాడు సార్ మొన్నటిదాకా. ఆయనతో పాటుగా ఉత్తరాంధ్రకి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి పేరు ఇప్పుడు వినిపిస్తూ ఉంది. నిజమెంతో మనకు తెలియదు. ఎస్, వినిపిస్తూ ఉంది. సో ఈ రకంగా కీ పొజిషన్లో ఉన్న వాళ్ళంతా బయటికి ఎప్పుడు ఎట్లా వెళ్దామా, ఎప్పుడు డోర్లు ఓపెన్ చేస్తారా అని ఎదురు చూస్తున్న సందర్భం ఒకటి. రెండోది, వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు, అన్యాయాలు వెలుగులోకి వచ్చి ఒకరు తర్వాత ఒకరు జైలు బాట పడతా ఉంటే, ఆ జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శ బాట పడతా ఉంటే అధినాయకులు, ఇంకా వీళ్ళు 4-5 ప్రజల దగ్గరికి వెళ్ళి గడపకి వెళ్ళి చెప్పడానికి ఏముంది అక్కడ ఏం లేదనేది అర్థమవుతోంది. అది రిలీజ్ అయిపోయి ప్రజల్లో ముందు క్రెడిబిలిటీ సంపాదించుకోవాలా, ఈ అన్యాయాలు అక్రమాలు చేసిన వాళ్ళకి ఏం మెసేజ్ వెళ్ళిందో ప్రజల్లో అది గమనించాలా, పార్టీని వీడుతున్న వాళ్ళని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది ఒకటి గమనించుకోవాలా. ఇవన్నీ రియలైజేషన్ చేసి పార్టీ ముందుకెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగుంటుందనేది ప్రజలు అనుకుంటున్నారు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగోగులనుకునే పరిస్థితి ఎక్కడ సార్? అది ఎప్పుడో మా కేసీఆర్ గారు అంటుంటాడు 100 అడుగుల లోతులో బొంద పెడతామని. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీని 500 అడుగుల లోతు తీసి బోరేసి బొంద పెట్టేశారు. అంటే సచిన్ పవన్ మళ్ళీ సంపొద్దు అంటారు. సంపొద్దే అంటే రేవంత్ రెడ్డి గారి మాట, రేవంత్ రెడ్డి గారు అన్నట్టు, లేకపోతే మా కేసీఆర్ అన్నట్టు బొంద పెట్టడం అయిపోయింది. ఎలాగా పారిపోయాడు. ఆ పార్టీ నామరూపాలు లేదు. ప్రజలకు వచ్చే ధైర్యం లేకే చాటుమాటు స్టేట్మెంట్ ఇచ్చుకుంటే కాలక్షేపం చేస్తున్నాడు. ఇక్కడ ప్రధానంగా మనం ఒకటి గమనించాలి సార్, జగన్మోహన్ రెడ్డిని తల్లి, చెల్లి, అంతకంటే ఆత్మబంధువైన విజయసాయిరెడ్డి ముగ్గురు వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డిని మనిషి అనేవాడు, మానవ జన్మెత్తినవాడు ఎవడో నమ్మే పరిస్థితి లేదు. ఆ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా కేసులో ఎరుక్కుని తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ రెడ్డి భజన చేయడం తప్ప వాస్తవంగా ఎవడికి జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక బ్యాచ్ జైలు, ఇంకో బ్యాచ్ ఎప్పుడు వెళ్తారో జైలుకి తెలియదు. ఇంకో కొంతమంది ఏంటంటే ఈ కేసుల నేపథ్యంలో ఈయన్ని వదిలేసి వెళ్తే ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురొస్తాయో అని ఈ గొడుగు కింద ఉండాలి కాబట్టి ఆ విధంగా ఫోర్స్ఫుల్లీ స్టే చేస్తున్నారు అంతే. ఇంకొక బ్యాచ్ ఏమిటంటే ఎప్పుడు జంప్ అవుదామని చూస్తున్నారు. పరిస్థితులు రియాలిటీ ఇది ఉంది కాబట్టి వీళ్ళు ఇచ్చిన పిలుపు మంచిదే అని నేనంట. ఎందుకంటే దానివల్ల ఎన్డీఏ ప్రభుత్వానికి ఉపయోగపడే కార్యక్రమం రీకాలింగ్ మేనిఫెస్టో కదా, వీళ్ళు రీకాల్ చేసి అన్ని చేశారని చెప్పాల్సి వస్తుంది. లేదా జగన్ రెడ్డి గారి మేనిఫెస్టో రీకాల్ చేస్తే వీళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం రీకాలు పోరు అంటూ పిలుపునిస్తాడు తప్ప బయటకు వచ్చే పరిస్థితి లేదని కుర్తులో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నాడంటూ వివరించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.